తిరుమలలో శ్రీ వరాహస్వామి దర్శనం, ఆ తరువాత శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత తిరుమల క్షేత్రంలో చూడవలసిన మరికొన్ని ప్రధాన ఆధ్యాత్మిక విశేషాలున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవలసింది సహజ శిలాతోరణం. ఆ సహజ శిలాతోరణం యొక్క చరిత్ర, విశేషాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీవారి ఆలయానికి ఉత్తరంలో 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది సహజ శిలాతోరణం. ధనుస్సు ఆకారంలో ఉండే ఈ శిలాతోరణం 1980వ దశకంలో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో గుర్తించినట్టు తెలుస్తోంది. ఇది శ్రీవారు భువికేతంచిన ప్రదేశంగా గుర్తిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు మొట్టమొదటిసారిగా భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగు ఈ పర్వతాల్లో అత్యంత ఎత్తైన ప్రాంతం శ్రీవారి పాదాలు అని చెప్పుకుంటున్న ప్రదేశంలో వేశాడని, ఆ తరువాతి అడుగు ఈ శిలాతోరణం దగ్గరే వేశాడని, 3వ అడుగు ప్రస్తుతం మనం కొలుచుకుంటున్న స్వామివారు కొలువు తీరిన ప్రదేశంలో వేశాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఈ శిలాతోరణం మీద ఎవరూ చెక్కకుండా సహజ సిద్ధంగా ఏర్పడిన శంఖం, చక్రం, స్వామివారి వరదహస్తం, కటిహస్తం, పాదాలు, గరుడ పక్షి, నాగాభరణం కూడా మనం చూడొచ్చు. ఇది ఒక భౌగోళిక అద్భుతంగా కూడా చెప్తారు. భౌగోళికంగానూ ఆధ్యాత్మిక పరంగానూ కూడా అత్యంత ప్రాధాన్యతను కలిగిన ఈ సహజ శిలా తోరణం కొన్ని వందల కోట్ల సంవత్సరాల వయస్సు కలిగిందని పురాశాస్త్రజ్ఞుల అంచనా. దాదాపు 250 కోట్ల సంవత్సరాల నాటి శిలలు కాలక్రమంలో శిలాతోరణంగా ఏర్పడ్డాయని, అలా శిలాతోరణంగా ఏర్పడి కూడా సుమారు 160 కోట్ల సంవత్సరాలవుతోందని చెప్తారు. అక్కడక్కడ ఉన్న చిన్న చితక శిలాతోరణాలు కాకుండా సహజ సిద్ధంగా ఏర్పడిన పురాతన శిలాతోరణాలు ప్రపంచంలో 3 ఉన్నాయని, అందులో ఒకటి తిరుమలలోని శిలాతోరణమని చెప్తారు పురావస్తు శాస్త్రజ్ఞులు. 250 కోట్ల సంవత్సరాలకు పూర్వం తీవ్రమైన నీటి కోతల కారణంగా ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చని పురాశాస్త్రజ్ఞులు చెప్పే మాట. సముద్ర మట్టానికి దాదాపు 3000 అడుగుల ఎత్తులో ఉన్న తిరుమలలో ఈ శిలాతోరణం ఏర్పడిందంటే ఒకప్పుడు అంత ఎత్తులో జలం ఉండేదని తెలుస్తోంది. ఒకప్పుడు ఈ కొండలన్నీ సముద్ర గర్భంలో ఉండేవట. కాలక్రమేణా వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా ఈ కొండలు సముద్ర గర్భం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. దీనికి రుజువుగా సముద్ర గర్భంలో మాత్రమే ఉండే కొన్ని రకాల మొక్కలు ఇప్పటికీ కూడా తిరుమల కొండలపై లభిస్తాయని చెప్తారు. తిరుమల కొండపై ఉన్న శిలాతోరణం సుమారు 26 అడుగుల వెడల్పు, 9.8 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ శిలాతోరణాన్ని జీవుల తొలి స్థావరంగా కూడా చెప్తారు. కొండ జీవుల తొలి స్థావరంగా కొన్ని కథనాలు చెప్తున్నాయి ఈ ప్రదేశాన్ని. ఆది మానవుల ఆనవాళ్లుగా వారు వాడిన పనిముట్లు, రాతిపై చెక్కిన చిత్రాలు మొదలైనవి కూడా ఇక్కడ మనకు కనబడతాయి. ఈ ప్రదేశపు అందాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే మాత్రం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలోనే వెళ్లవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి సూర్యోదయం చూడడం ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఒకప్పుడు కేవలం శిలాతోరణంగా మాత్రమే ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లతో వివిధ రకాల పక్షులను కూడా పెంచుతున్నారు. అక్కడ పర్యాటకులు సేద తీరడానికి సహజ సిద్ధమైన రాతి సోఫాల్లాంటి చక్కటి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఎంతో మంది దేవీ దేవతల విగ్రహాలు వివిధ భంగిమల్లో చెక్కి అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దారు. అందుకే ఇప్పుడు ఇది పర్యాటకులతో కిటకిటలాడే ఒక ప్రాంతంగా మారింది. ఇది సహజ శిలాతోరణం వెనుక ఉన్నటువంటి కథనం. ఈ సహజ శిలాతోరణం చూడడానికి తిరుమలలో మనకు జీపులు బయలుదేరి వెళుతూ ఉంటాయి. ఆ జీపుల్లో మనిషికి ఇంత అని ఛార్జ్ చేసి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా తిరుమలలో తిరిగే బస్సులు కూడా ఈ సహజ శిలాతోరణం వైపు వెళుతూ ఉంటాయి. సహజ శిలాతోరణంతో పాటు మరికొన్ని ప్రదేశాలను కూడా కలుపుకుని ఆ ప్రదేశాలన్నీ చూపించి తీసుకురావడానికి 150 రూపాయల వరకు టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకుని బస్సుల్లో వెళితే మనం ఈ ప్రదేశాలన్నీ కూడా చూసి రావచ్చు.